మొదటి బ్రేకింగ్ ఇది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సిఐడి కార్యాలయానికి ఆయన వచ్చారు. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు రావాలని ఇటీవల జోగి రమేష్ కు సిఐడి నోటీసులు ఇచ్చింది. కేసుకు సంబంధించి ఆధారాలు తీసుకురావాలని అందులో పేర్కొంది. 2021లో చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును కూటమి ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అయితే సిఐడి విచారణకి హాజరయ్యారు. అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి మంత్రి జోగి రమేష్ సీఎం ఇంటికి అంటే ఇప్పుడున్నటువంటి సీఎం ఇంటికి వెళ్లడం, దాడి చేయడం ఇవన్నీ చూసాం. దానికి సంబంధించి అధికారంలోకి వచ్చిన దానిపై కేసు వేశారు. ఇప్పుడు సిఐడికి కూడా బదిలీ చేశారు. ఆయన విచారణకు కూడా హాజరయ్యారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి హరీష్ ద్వారా. గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్. మనం చూస్తున్నాం జోగి రమేష్ అయితే విచారణకి హాజరైనట్టుగా తెలుస్తోంది. విచారణకు సహకరించారా? డీటెయిల్స్ ఏంటి? ప్రజెంట్ ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపైకి జోగి రమేష్ తో పాటు ఆయనకు సంబంధించినటువంటి మరికొంతమంది అనుచర గణం ఆయన ఇంటి బయటకు వెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఉండవల్లి కరకట్ట వెంట ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నివాసానికి ఆయన ఇంటిపైకి దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించిన వ్యవహారం అప్పట్లో సంచలనం మారింది. అయితే ఆ ఘటన తర్వాత జోగి రమేష్ మంత్రి పదవి రావడం కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం చంద్రబాబు ఇంటి పైన దాడికి వెళ్లిన ఘటనలో భాగంగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకి మంత్రి పదవి ఇచ్చారనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాల నేపథ్యంలో జోగి రమేష్ పైన కేసు నమోదు చేశారు. తాజాగా ఆయన సిఐడి ఇచ్చినటువంటి నోటీసుల మేరకు విజయవాడలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి వెళ్లి అక్కడ హాజరైనటువంటి సిచ్యువేషన్ ఉంది. జోగి రమేష్ తో పాటు మరికొంతమంది అంటే మరో 5 కూడా నోటీసులు జారీ చేయడంతో వాళ్ళందరూ కలిసి సిఐడికి సంబంధించినటువంటి అధికారుల ముందుకు వెళ్లారు. అయితే విచారణ ఎంతసేపు జరుగుతుంది, విచారణలో భాగంగా జరిగేటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉంటుందని కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మరి ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు జోగి రమేష్ ని స్వయంగా పోలీసులు విచారించారు. ఆ తర్వాత సిఐడికి కేసు అప్పగించిన తర్వాత ఇప్పుడు మరోసారి విచారణకు సంబంధించినటువంటి అంశాలు కూడా మారినాయి. ఎందుకంటే పోలీసులు చేసినటువంటి విచారణలో భాగంగా ఆయనకు సంబంధించినటువంటి ఫోను, సిమ్ కార్డు, అదేవిధంగా ఆయన ఉపయోగించినటువంటి వాహనం వీటన్నిటినీ కూడా పోలీసులు తమ ముందు కూడా చేశారు. అదే ఆదేశాల మేరకు జోగి రమేష్ కూడా సిమ్ కార్డు, అదేవిధంగా కాల్ డీటెయిల్స్ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి సిఐడికి సంబంధించినటువంటి విచారణ స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆయన సిఐడి అధికారుల ముందు హాజరయ్యారు. ఆయనకి ఎంతసేపు విచారణ జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విచారణలో జోగి రమేష్ ఎలాంటి సమాధానం ఇస్తారు? ఇప్పటికే పోలీసుల ముందు కూడా విచారణకు హాజరయ్యి జోగి రమేష్ వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిఐడికి సంబంధించినటువంటి అధికారులు చేసేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి విచారణలో జోగి రమేష్ తో పాటు ఆయనకు సంబంధించినటువంటి 5 ఎలా స్పందిస్తారు, 5 విడివిడిగా విచారించేటువంటి క్రమం, అదేవిధంగా జోగి రమేష్ ని విడిగా విచారించేటువంటి సిచ్యువేషన్ ఉంది. 5 కలిపి జోగి రమేష్ తో పాటు ఒకేసారి విచారణ జరిగేటువంటి ప్రొసీజర్ ఒకటైతే 5 విడివిడిగా విచారణ చేయడం, జోగి రమేష్ ని విడిగా విచారణ చేయడం కూడా ఆ విచారణలో భాగంగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే జోగి రమేష్ కు సంబంధించినటువంటి విచారణకు సంబంధించి ఎలాంటి రిపోర్ట్ ఉంటుంది, ఆయన ఇచ్చేటువంటి సమాధానం ఎలా ఉంటుంది అన్నది కూడా అధికారులు ఇంకా వెల్లడించాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో విచారణ పూర్తి అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ హరీష్.